సార్ 2 నెలల నుంచి విద్యార్థులంతా రోడ్లపైకి ఇచ్చి నిరసన చేశారు. భారత రాజ్యాంగాన్ని పట్టుకుని మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి పెద్ద రోడ్లపైకి వస్తాం. నిజంగా విజయం చేకూరినట్టేనే ఇంకేమైనా బాధ్యత ఉందా విద్యార్థులు? తక్షణంగా ప్రధానమైన డిమాండు దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది ఆ డిమాండు నెరవేరింది కనుక ఈ సందర్భంగా విద్యార్థి యువతరం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు 2 నెలలుగా చేసిన పోరాటం విజయవంతమైందిగా నేను భావిస్తున్నాను. పోరాటము చేస్తే ఏది నెరవేరదు అనుకున్న ఈ సందర్భంలో దేశానికి ఒక నమ్మకాన్ని ఇచ్చారు. విద్యార్థి యువతరం ఒక నమ్మకాన్ని ఇచ్చారు. సాధారణంగా పాలకులు ఏమనుకుంటారంటే దేశాన్ని పరిపాలించే వాళ్ళు ప్రజలు పోరాటం చేసినప్పుడు మనం ఏమైనా అంగీకరిస్తే పోరాటం చేసి సాధించుకున్నామనే నమ్మకం ఏర్పడుతుంది కనుక ఆ నమ్మకాన్ని కలిగించొద్దు అని పాలకులు అనుకుంటారు. కానీ ఇప్పుడు పోరాటం చేసి సాధించుకున్నామని ఒక నమ్మకం దేశానికి ఏర్పడింది. అలా దేశానికి ఏర్పడటమైన ఈ సందర్భాన్ని పోరాటం చేసిన శక్తులన్నీ ఉత్సవం చేసుకోవాల్సినటువంటి ఒక సందర్భం. ఇది ఒక అంశం. అయితే రెండవది, మనం తక్షణంగా ఈ 2 నెలల కాలంలో జరిగిన పోరాటంలో కొన్ని వేల మంది మీద కేసులు మోపబడి ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో విద్యార్థుల మీద కేసులు మోపబడి ఉన్నాయి. వెంటనే ఆ కేసులను ఎత్తేసే వైపుగా ప్రభుత్వం ఈ చర్చల్లో అంగీకరించి ప్రతి కేసును కూడా ఎత్తివేయాలి. ఒకవేళ ఎత్తివేయకపోతే భయపెట్టడానికి ప్రయత్నం చేస్తే దేశంలో ఉన్న పౌర సమాజం జోక్యం చేసుకొని ఆ పిల్లల మీద కేసులు ఎత్తివేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఎవరైతే నిరసనకారులకు సపోర్ట్గా ఉంటున్నారో వాళ్ళంతా చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ రకరకాల మాటలు మాట్లాడుతూ వచ్చింది. అంటే ప్రభుత్వం నిజంగా నిజం తెలుసుకుంది అనుకోవచ్చా? ఎవరైతే చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు, అమెరికా ఏజెంట్లు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు తెలుసు ఇది అబద్ధమని. కేవలం ఒక తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం చేయడం కోసం మాత్రమే ఆ మాట వాడారు. మీడియా అనేక భయాలకి గురైన భారతదేశ మీడియా ప్రభుత్వం మాటని ఎక్కువగా ప్రచారం చేయడానికి పూనుకున్నది. కనుక ఇప్పుడు ఏమర్థమైందంటే వాళ్ళు చేసిన ప్రచారం తప్పుడు ప్రచారం అనే విషయం వాళ్ళకే అర్థమైంది. సమాజం నమ్మలేదు. సమాజంతో నమ్మించి ఒప్పించి ఉద్యమాన్ని నిర్బంధం ప్రయోగించి ఉద్యమం మీద వాళ్ళని అరెస్ట్ చేసి విద్రోహం సృష్టించాలని ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ పొద్దున అస్సాములో, మణిపూర్లో, ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, దేశవ్యాప్తంగా తమిళనాడులో, అటువైపు పంజాబ్లో విద్యార్థి యువతరం రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తమైంది. దానికి భయపడినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఇది దేశవ్యాప్త ఉద్యమంగా మారుతుంది అనే విషయం అర్థమైంది. అందుకే ఆయన రాజీనామా చేయటం కావచ్చు, లేదా ప్రభుత్వం చర్చకు రావటం కావచ్చు. సాధారణంగా రాజీనామా చేస్తాడని అయితే నిన్నటి వరకు నేను అనుకోలేదు. మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలన కాలంలో తప్పులు చేసిన తన మంత్రివర్గంలోని మంత్రులని రాజీనామా చేయించిన సందర్భాలు లేవు. సంవత్సర కాలంగా రైతులు ఉద్యమం చేస్తే ఆ రైతుల మీద ఒక వ్యక్తి కారు తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేసి రైతులు చనిపోవడానికి కారణమయ్యాడు, ఒక మంత్రి కుమారుడు. ఆయన పేరు ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు, కానీ అది దేశవ్యాప్తంగా చాలా చర్చ అయింది. అప్పుడు కూడా మంత్రి చేత రాజీనామా చేయించలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తే ఈయన చేత రాజీనామా చేయిస్తాడని నేను అనుకోలేదు నిన్నటి వరకు. కానీ దేశంలో విద్యార్థి యువతరానికి ఈ క్రెడిట్ దక్కింది. మోడీ గారు ఆలోచించేటట్లు చేశారు, ఆ మంత్రి రాజీనామా చేసేటట్లు చేశారు. కనుక ఎప్పుడైనా దేశంలో వచ్చే ఉద్యమాల గురించి ప్రజాస్వామిక ప్రభుత్వం ఆలోచించాలి, అసమ్మతి గురించి ఆలోచించాలి. నియంతృత్వం పోకడలు పోతామంటే సమాజం అంగీకరించదు. భారతదేశానికి అలాంటి ఓపిక అనేది, అంటే మంచి పని చేస్తే కడుపులో పెట్టుకొని ఉంటారు. అందుకే మరి మోడీ గారిని 2 సార్లు 3 సార్లు గెలిపించారు దేశంలో ఉన్న ప్రజలు. కానీ నియంతృత్వంతో పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి నిరసన వస్తుందని వారు గుర్తెరిగినందుకు మనం అందరం సంతోషపడాలి. అంటే ఒక సుప్రీం సీజే మాట్లాడుతూ వీళ్ళంతా బుద్ధిగల తయారైపోయారు, యువత మొత్తం ఫోన్లు, సోషల్ మీడియాలు అంటూ అందరూ ఆర్టీఎల్ అయిపోయారని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు నిజంగా సీరియస్ తీసుకున్నారనుకోవచ్చా యువత మొత్తం దేశవ్యాప్తంగా?
ఆయన చీఫ్ జస్టిస్ చేసిన కామెంట్నైతే సీరియస్గానే తీసుకున్నారు. ఎందుకు సీరియస్గా తీసుకున్నారు అనేది మనకు అర్థమవుతుందంటే, ఇన్స్టాగ్రాము పేజీ ఒకటి ఓపెన్ అయితే ఒక గూగుల్ ఫామ్ పెడితే 2 కోట్ల మంది పైగా అందులో చేరారంటే ఆ 2 కోట్ల మంది రోడ్ల మీదకి రాకపోవచ్చు, కానీ మానసికంగా ఇవాళ ఇక్కడ ఒక 1000 మంది ఉన్నారనుకోండి, మానసికంగా ఇక్కడ 10 లక్షల మంది దీనికి సపోర్ట్గా ఉన్నారని అర్థమవుతుంది. ఆ 2 కోట్ల మంది ఆ పేజీలో చేరటం అంటేనే సీరియస్గా తీసుకున్నారు. బొద్దింకలాగా ఎందుకు తయారయ్యారు? వాళ్ళు తయారవుతుంటే ఒకవేళ దానికి ఎవరు కారణం? సమాజం కారణం, దేశం కారణం, ప్రభుత్వం కారణం. నిరుద్యోగులు ఎందుకు అవుతున్నారు? సోషల్ మీడియా ఎందుకు పెట్టుకుంటున్నారు? సమాజంలో వివిధ రకాల విధ్వంసకర కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు అంటే ఎందుకు పాల్గొంటున్నారు? అటువైపు వాళ్ళను వెళ్ళేటట్టు ఎవరు చేశారు? మన సమాజమే కదా. సమాజం బాధ్యత వహించాలి. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వారికి సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు తెలియవు. ఆయనకి తెలుసు. అలవకగా ఒక మాట మాట్లాడాడు. ఆ మాట మాట్లాడిన ఫలితము దేశంలో ఉన్న యువతను సీరియస్గా తీసుకున్నది కనుకనే ఇవాళ దేశాన్ని ఏకతాటి మీదకి నడిపించింది. ఆ ఏకతాటి మీదకి నడిపించిన ఇది సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఆయన రాజీనామా చేశాడు, ధర్మేంద్ర ప్రధాన్. అంతే. విద్యలో సంస్కరణ రావాలి, నిరుద్యోగం పోవాలి, అందరికీ నాణ్యమైన విద్య అందాలి, రాజ్యాంగం సరిగ్గా అమలు కావాలి. దానికోసం అందరం ప్రయత్నం చేయాలని కోరుకుంది.